అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. పలంనేరు నుంచి పార్వతీపురం మన్యం జిల్లాకు కుంకి ఏనుగులను తరలిస్తున్నారు. మార్గ మధ్యలో మంగళగిరిలో కుంకి ఏనుగులకు ఘన స్వాగతం పలికారు. కుంకి ఏనుగులకు డిప్యూటీ సీఎం పవన్ చేతుల మీదుగా ఆహారం అందించారు. పలంనేరు నుంచి పార్వతీపురం మన్యం జిల్లాకు కుంకి ఏనుగులను తరలిస్తున్నారు. మార్గ మధ్యలో మంగళగిరిలో కుంకి ఏనుగులకు ఘన స్వాగతం పలికారు. మంగళగిరి నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. లక్ష్మీదుర్గ ఈరోజు మంగళగిరి క్యాంప్ పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయానికి కుంకి ఏనుగులు రావడం ప్రత్యేకంగా చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా మన్యం ప్రాంతంలో ఏనుగులు గుంపులు పొలాలపై పడి పంటలు నాశనం చేయడం, ఆ అడ్డుకోపోయిన రైతులపై దాడి చేసి ప్రాణాలు హరించిన పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చొరవ తీసుకొని ఈ కుంకి ఏనుగుల ద్వారా ఏనుగుల గుంపుని అదుపులో తీసుకొచ్చేందుకు ఒక ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ఇటీవల కర్ణాటక వెళ్ళిన ఆయన అక్కడ మా ప్రభుత్వంతో కూడా ప్రత్యేకంగా చర్చలు జరిపారు. ఇక్కడ మనం చూస్తున్నాం ప్రస్తుతం ఈ రెండు కుంకి ఏనుగులు కూడా ఇప్పుడు ప్రత్యేకంగా వీటికి కర్ణాటక నుంచి తీసుకొచ్చిన తర్వాత వీటికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. ఆ శిక్షణ తర్వాత పల్మనేరులో శిక్షణ పూర్తయిన తర్వాత ఆ ఏనుగులతో పాటు కొంతమంది సిబ్బందికి ట్రైనింగ్ కూడా ఇచ్చిన పరిస్థితి. ఇప్పుడు అక్కడ నుంచి బయలుదేరి నేరుగా మన్యం ప్రాంతంలో ఈ రెండు ఏనుగులు కూడా అక్కడ ప్రత్యేక సంరక్షణల ఆధ్వర్యంలో ఉంచుతూ ఎప్పుడైనా ఏనుగుల మంద పొలాల మీద పడితే వెంటనే వీటిని రంగంలో దించి ఆ ఏనుగుల గుంపుని తరిమి కొట్టేందుకు ఈ కుంకి ఏనుగులు కీలక పాత్ర పోషించనున్నాయి. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా వీటికి సంబంధించిన నిపుణులతో మాట్లాడిన తర్వాతే ఇటీవల కర్ణాటక ప్రభుత్వంతో కూడా చర్చలు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించి ఆయన ఆమోదంతో ఈ కుంకి ఏనుగులను ఇక్కడ తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇదంతా పవన్ కళ్యాణ్ కృషి వల్ల ఈరోజు మన్యం ఏరియాలో రైతులు కావచ్చు, అక్కడ ఉన్న గిరిజన ప్రాంత ప్రజలు కావచ్చు ఆ భద్రతా భరోసాతో ఉండొచ్చని కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్న పరిస్థితి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఒకేసారి పెద్ద ఎత్తున జన సమూహం కూడా పెరిగిపోవడంతో ఏనుగులు కూడా భయపడుతున్న పరిస్థితి. వెంటనే జన రద్దీ ఎక్కువగా పెరిగిపోవడంతో వీటిని ప్రస్తుతం అక్కడ నుంచి తరలిస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో ఇక్కడ నుంచి వీటిని తరలించేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇప్పుడు అయితే ఈ కుంకి ఏనుగులకు సంబంధించి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై గిరిజన ప్రాంత ప్రజలు, అదేవిధంగా మన్యం ప్రాంత ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ గతంలో చాలా సందర్భాల్లో మనం చూసాము, అనేక ఇబ్బందులు పడిన పరిస్థితి, రైతులు కూడా పూర్తిగా నష్టపోయిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు ఈ కుంకి ఏనుగుల ద్వారా అటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విధాల పంటలను రక్షించుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వ నిర్ణయాన్ని అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. లక్ష్మీదుర్గ. ఓకే ప్రసాద్, థ్యాంక్ యూ.